హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ ఎవ్రీవన్. నేను ఎందుకు ఈ ఛానల్ నేమ్ క్రియేట్ చేశాను అంటే ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. సో టుడే మనం ఈ రోజు నుంచి బేసిక్ నుంచి వెరీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఎవరైనా మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళు బేసిక్లో కాన్ఫిడెన్స్గా లేరని. సో మళ్ళీ ఒకసారి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, అసలు మీకు బేసిక్స్ మాట్లాడేటప్పుడు గుర్తొస్తున్నాయా లేవనేది. సో ఈరోజు ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. సో ఎవరైతే బిగినర్గా ఉన్నారో వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ స్లోగా స్టార్ట్ చేసినా పర్లేదు, బట్ మాత్రం మాత్రం చేయకండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. అసలు సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకుండా మనం ఏ సెంటెన్స్ మాట్లాడలేము, క్రియేట్ చేయలేము. సో మన ఇంగ్లీష్లో మాట్లాడితే ఖచ్చితంగా మన సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. డీటెయిల్గా మీన్స్ వాటిని మనం నేర్చుకోవాలి. సో అసలు సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా పని చేయబోతున్న వ్యక్తిని లేదా వస్తువుని సబ్జెక్ట్ అంటారు. సో మనకి సబ్జెక్ట్ అనేవి ఎన్ని టైప్స్? సబ్జెక్ట్ అనేవి టోటల్గా 7 టైప్స్. 7 టైప్స్ సబ్జెక్ట్ అనేవి టోటల్గా 7 టైప్స్. సో వాటికి మనం ఐ అంటే నేను, యు అంటే నీవు మీరు, వి అంటే మనం మేము, దే అంటే వారు వాళ్ళు, హీ అంటే అతను అతను ఇతను, షీ అంటే ఆమె ఈమె, ఇట్ అంటే అది ఇది అని వస్తుంది. అలాగే ఇక్కడ మీరు ఒక నోట్ అనేది ఇది నోట్, నాట్ ఓన్లీ హీ షీ అతను ఆమె కాదు, వాళ్ళ పేర్లు రవి అవ్వచ్చు, సీత అవ్వచ్చు, రామ, ఆమ్, శైలజ, ఆ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనము సబ్జెక్టే అంటాం. సబ్జెక్టే అవి కూడా హీ షీ అట్టుగా పరచచ్చు. ఇట్ ఇట్ అంటే అది ఇది. సో మనము సబ్జెక్ట్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, 7 టైప్స్ అనే సబ్జెక్ట్స్. ఇవి ఓన్లీ 7 మాత్రమే, ఎక్కడ చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం ఎలా అసలు సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. కొన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మనం టెన్సెస్ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా నేర్చుకునేటప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీరు తెలియపోతే, ఐడెంటిఫై చేయలేకపోతే మీరు రేపు టెన్సెస్లో ఎలా ప్రాక్టీస్ చేస్తారు? సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అగైన్ విల్ గెట్ కన్ఫ్యూజన్ వెన్ ఎవర్ యూఆర్ లెర్నింగ్ టెన్సెస్. సో ఆ కన్ఫ్యూజన్ అని లేకుండా మీరు ఇక్కడే ఫైండ్ అవుట్ చేయండి. సో ఎవరు బేసిక్ లెవెల్ నేర్చుకుంటున్నారో వాళ్ళు దీన్ని ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తే రవి ప్లేస్ క్రికెట్. ఇక్కడ రవి అనేది సబ్జెక్ట్ మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ రవి అంటే హీ కాబట్టి అతను సబ్జెక్ట్. సో షీ ఈజ్ డాన్సింగ్, ఆమె డాన్స్ చేస్తుంది. షీ అనేది ఆమె, ది సబ్జెక్ట్. ద డాగ్ ఈజ్ బార్కింగ్, మనము డాగ్ అంటే ఇక్కడ ద డాగ్ అనేది సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ లైక్ మనం ఇట్ అని చెప్పాం, అది ఇది అలానే కొన్ని యానిమల్స్ వస్తాయి. కొన్ని క్యాట్, డాగ్, వీటన్ని మనము ద డాగ్ ఎన్ని వచ్చి ఇది కూడా ఒక సబ్జెక్ట్. మై మదర్ కుక్స్ డిన్నర్, మా అమ్మ డిన్నర్ కుక్ చేస్తారు. సో మై మదర్ అనేది సబ్జెక్ట్. ఎందుకంటే ఆమె షీ కాబట్టి, తను నాట్ షీ కాబట్టి మై మదర్. సో వి గో టు స్కూల్, మేము స్కూల్కి వెళ్తాం. వి అనేది సబ్జెక్ట్. హీ రీడ్స్ ఏ బుక్, హీ అనేది అతను బుక్ చదువుతాడు. సో హీ అనేది సబ్జెక్ట్. ఐ లైక్ యాపిల్స్, ఐ లైక్ యాపిల్స్, ఐ అనేది సబ్జెక్ట్. సో టోటల్గా ఇక్కడ మీరు రిమైండ్ చేసుకోవాల్సింది సబ్జెక్ట్ అనేది 7 టైప్స్. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, వీటిని మాత్రమే సబ్జెక్టులు అంటాం. సో ఇవి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది సబ్జెక్ట్ తెలుసు అనుకుంటారు కానీ వాళ్ళు మర్చిపోతారు. వెన్ ఎవర్ దే గెట్ ఛాన్స్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్, దే విల్ ఛాన్స్ టు ఫర్గట్ ఓన్లీ సమ్ బేసిక్స్. లైక్ ఈవెన్ సబ్జెక్ట్ ఆల్సో సమ్ ఐ హ్యావ్ సీన్ సమ్ మెంబర్స్ దే ఫర్గెట్ సబ్జెక్ట్. ఎలా అంటే వాళ్ళు హీ ప్లేస్లో షీ పెడతారు, షీ ప్లేస్ హీ పెడతారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ప్రాక్టీస్ ఆన్ దిస్.
సో బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ డూయింగ్ దిస్ ఇస్ స్మాల్ మిస్టేక్స్, బట్ ఇవి చాలా బిగ్ మిస్టేక్స్. ఓకే, ఆమె దగ్గర అతను పెట్టడం, అతని దగ్గర ఆమె పెట్టడం ఇట్స్ వెరీ నాట్, ఇట్ ఇస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. సో యూ షుడ్ లెర్న్ ప్రాపర్లీ. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. రైట్ ద సబ్జెక్ట్. డాష్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, డాష్ ఈజ్ ఈటింగ్ మ్యాంగో, డాష్ రన్స్ ఫాస్ట్, డాష్ ఈజ్ స్టడింగ్ ఇంగ్లీష్, డాష్ ఈజ్ స్లీపింగ్ నౌ. వీటికి ఇక్కడ నేను సబ్జెక్ట్స్ ఇచ్చాను. హీ ఇచ్చాను, షీ ఇచ్చాను, రవి ఇచ్చాను, మై సిస్టర్ ఇచ్చాను, దా క్యాట్ ఇచ్చాను. సో మీరు అనేది ఆన్సర్ని గెస్ చేసి కరెక్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. సో మీకు నెక్స్ట్ ఏ క్లాసులు కావాలి, వెరీ బేసిక్ లెవెల్స్, దీని తర్వాత నెక్స్ట్ వెర్బ్, ప్రొనౌన్, ఆబ్జెక్ట్, ఇంకా మీకు ఇంకా ఏం కావాలో డీటెయిల్గా మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను దాన్ని బట్టి మీకు వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూ లైక్, please subscribe and share to your friends who are looking to learn some spoken English classes. Definitely I will help. This is definitely I will help to them. So don't forget to subscribe my channel. Thank you. All the best.